చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. రెండో ఆరోపణ ఏమంటారంటే కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన, యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే, గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది దానిపైన. సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్ లైన్సే మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడబందీగా గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదొక ఆరోపణ అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు 336 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి అధ్యక్ష. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్లేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే, అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది, మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి? అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టు అడిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష, 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు, 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు, అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకుని ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ ఒకటి చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు, మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చాలా బాధ వేస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని, ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష.
5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు. ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతాం, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగా టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష. ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు? చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన. ఈరోజు 33% అంటే సుమారుగా 10,000 ప్రైమరీ స్కూల్స్ 1 క్లాస్ 1 టీచర్ విధానం మన ప్రభుత్వం తీసుకొచ్చిందంటే దానికి కారణం 16,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. అండ్ మెరిట్ మెయింటైన్ చేశాం, అదేవిధంగా సోషల్ జస్టిస్ కూడా చేశాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది. నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3,000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళు ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మళ్ళీ సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, యువత కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో, ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురాలంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష, ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను.